వేమన పద్యాలు సిరీస్లో 49వ పద్యం. కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి హృదయమట్టె మిగుల పదిలపరచి గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి, కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి హృదయమట్టె మిగుల ప్రదిలపరచి గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం: కొంపలోన నున్న, కొంపలోన ఉన్న. కొంప అంటే ఇల్లు. ఇక్కడ మనకి ఇల్లు అంటే మనిషికి, శరీరానికి ఇల్లు అంటే మనస్సు. మనసులో ఉన్న కోర్కెలు ఛేదించి, కోర్కెలు అంటే కోరికలు, కోరికల్ని అధిగమించి హృదయము అట్టే మిగుల పదిలపరచి. హృదయము అంటే మనస్సుని, అట్టే అలాగే మిగుల పదిలపరచి దాన్ని నియంత్రణలో ఉంచుకొని మనస్సును కోర్కెల వైపు వెళ్లకుండా, వాటిని ఆశించకుండా మనసును అదుపులో ఉంచుకుని గృహము నిల్పువాడు. గృహము అంటే ఇక్కడ ఇల్లు. ఇంటిని నిల్పడం అంటే సంసారం సాగించడము అని. అంటే ఇంటికి సంసారాన్ని సాగించాలి అంటే అతను కోరికల్ని చంపుకొని అతను మిగతా అన్నిటికీ, గృహానికి కావాల్సిన అన్నిటికీ, సంసారానికి కావాల్సిన అన్నిటికీ చేయాలి కదా. అలాగా గృహాన్ని నిలుపువాడు అంటే సంసారాన్ని నడపగలిగిన వాడు బహుతత్వవేదిరా. బహు అంటే ఎక్కువ, తత్వ వేది అంటే తెలిసినవాడు, తత్వాలు తెలిసినవాడు అని. బహుతత్వాలు తెలిసినవాడు బహుతత్వవేది. ఇలాగా మనసులో ఉన్న కోరికల్ని అదుపులో ఉంచుకొని సంసారాన్ని సాగించగలిగిన వాడే బహుతత్వవేది, ఎన్నో తత్వాలు తెలిసినవాడు. భావం: మనస్సును జాగృతం చేసి శరీరంతో అనుభవించే కోర్కెలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకొని దైనందిన కార్యాలు చేస్తూ సంసార జీవితాన్ని సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకున్నవాడవుతాడు.